ముఖ్యంగా పాత్రికేయ సోదరులందరికీ నా శుభాభినందనలు. మనమందరూ ఎంతో ఎదురు చూస్తున్న మన చిత్తూరు నడివీడి గంగ జాతర కార్యక్రమం అతి త్వరలో ప్రారంభమవుతా ఉంది అని మీకు అందరికీ కూడా సవినయంగా తెలియజేస్తున్నాము. చిత్తూరు నెల లాస్ట్ మంగళవారం రోజు అమ్మవారిని వేల్కొల్పు చేస్తున్నాము. 5వ తేదీ సాయంత్రం 4 గంటలకు మన గంగినేని చెరువు దగ్గర అమ్మవారికి ఆహ్వానం చాటు కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము. మీరందరూ కూడా మీ కుటుంబ సభ్యులతో అందరూ కలిసి వచ్చి ఆ చాటు కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. అట్లే 12వ తేదీ అమ్మవారిని బ్రాహ్మీ ముహూర్తంలో 4 గంటలకి అమ్మవారిని నడివీధిలో మనం ఏర్పాటు చేసుకుంటున్నాము. మీకు అందరికీ తెలుసు ఈ జాతర యొక్క విశిష్టత. 4 రాష్ట్రాల నుంచి ఈ జాతరను చూడడానికి, అమ్మవారిని దర్శించుకోవడానికి ప్రజలందరూ కూడా, భక్తులందరూ కూడా తండోపతండాలుగా ఇచ్చేస్తున్నారు. వాళ్ళందరికీ కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా మనం ఏర్పాటు చేస్తున్నాము. భక్తులు, దాతలు చాలామంది కూడా తమ సహాయ సహకారాలను మన జాతర కోసం వాళ్ళ యొక్క భక్తి ప్రపత్తులతో అమ్మవారి కోసం వాళ్ళ యొక్క విరివిగా వాళ్ళ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా మన కమిటీకి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాం. ఎవరు ఏ కార్యక్రమం చేయదలిచినా కూడా ఖచ్చితంగా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా దయచేసి తెలియజేస్తున్నాం. అంటే దానికి అనుగుణంగానే మేము మా కార్యక్రమాలన్నీ కూడా రూపకల్పన చేసుకుంటున్నాం. ఇక్కడ చిత్తూరు పట్టణంలోని పుర పెద్దలు, ప్రజలు, భక్తాదులు అందరూ కూడా మీకు తెలిసిన, అంటే మీరు చేయదలిచిన కార్యక్రమాలు కావచ్చు, మీకు తెలిసిన ఎటువంటి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావచ్చు, మా కమిటీకి, మా ఇక్కడ చేస్తున్న సహాయ సహకారాలు అందిస్తున్న భక్త బృందానికి కూడా మీరు ఏదైనా అవసరమైతే, అంటే మేము కాంటాక్ట్స్ రాకపోతే వాళ్ళ ద్వారా అయినా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. మీ అందరి సహకారంతో ఈ జాతరని జయప్రదం చేసి ఇంకా మన జాతరని రాష్ట్ర పండగగా గుర్తించే విధంగా చర్యలు తీసుకోవడానికి ఎంత చేయాలో అన్ని కార్యక్రమాలు చేస్తూ వస్తాం. ఇది మన పండగ, మన అందరి పండగ. సో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా మరొక మారు మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. 13వ తేదీ అమ్మవారు సాయంత్రం 6 గంటలకు జల్దికి బయలుదేరుతుంది. ఆ కార్యక్రమాలు వివరాలు అవన్నీ కూడా మీకు తదుపరి ఆదివారం రోజు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మేము ఇస్తాం. సాంస్కృతిక కార్యక్రమాల లిస్ట్ కావచ్చు, ఇంకా ఓం శక్తి భక్తులది కావచ్చు, మళ్ళీ సేవా కార్యక్రమాలు, గేమ్ వాళ్ళు, మజ్జిగ వితరణ ఆల్మోస్ట్ 48 గంటలు వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు సిఆర్సి రవి గారు చేస్తున్న అన్నదాన కార్యక్రమం, అంటే 2 రోజుల పాటు చేస్తున్న వాళ్ళ అన్నదాన కార్యక్రమం కావచ్చు. మిగతా భక్తాదులు కూడా వాళ్ళ జంక్షన్స్లో అందరూ కూడా అమ్మవారికి ప్రసాదాన్ని భక్తులకి దాదాపు 2 రోజుల పాటు కూడా మా నోటీస్కు లేకుండా కూడా చాలామంది చేస్తున్నారు. చెప్పులు ఇస్తూ ఉన్నారు, గొడుగులు కూడా లాస్ట్ టైం ఇచ్చినారు. ఇంకొకటి, వ్యాపారస్తులందరికీ కూడా నా యొక్క సవినయంగా విన్నపం చేస్తున్నాను. మీరు అమ్మవారి వస్త్రాలు అనేది ఇచ్చేది కాస్త మంచి మెటీరియల్ ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే మీరు నైలెక్స్ అలాంటివి అంటే చేయి పెడితే మనకు వెరీ ట్రాన్స్పరెంట్గా కనిపించే చీరలను, గంగమ్మ చీరలు అని మీరు ఇస్తున్నారు. మీరు ఇచ్చినప్పుడే ఒక వినియోగదారుడు కొనుక్కోగలుగుతాడు. మీరు క్వాలిటీది ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా మనకు క్వాలిటీని తీసుకొచ్చి అమ్మవారికి సమర్పిస్తారు. ఆ క్వాలిటీ చీరలు అమ్మవారికి కట్టడానికి ఉపయోగించవచ్చు, భక్తాదులకు ఇవ్వడానికి ఉపయోగించవచ్చు. మళ్ళీ వేలంలో ఇస్తే తీసుకుపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అంటే మనము వినియోగించే ప్రతి రూపాయి, ప్రతి పైసా అమ్మవారికి జవాబుదారీతనం ఉంటుంది. కాబట్టి దయచేసి వర్తక వాణిజ్య సముదాయాల వాళ్ళందరూ కూడా గమనించాలి. ఇంకా మందు సరఫరా చేసే షాపులు వాళ్ళు, మద్యం సరఫరా చేసే షాపులు వాళ్ళు, మీ అందరికీ కూడా వ్యాపారం చాలా బాగా జరుగుతుంది. వారం రోజుల పాటు చాటు దగ్గర నుంచి అమ్మవారి నిమజ్జనం వరకు మీ అందరూ కూడా మీ యొక్క సహాయ సహకారాలు ఏదైతే గంగ జాతర నిర్వహిస్తున్నారో ఈ 14 ప్రాంతాలు అందరికీ కూడా మీరు అందజేయాలని కోరుకుంటున్నాను. ఎస్పెషలీ పోలీసు శాఖ కావచ్చు, మున్సిపల్ సిబ్బంది మరొక్కసారి తెలియజేస్తున్నాము. వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క కోఆపరేషన్తోనే మనం ఈ జాతరను దిగ్విజయం చేయడానికి అవకాశం ఉంది. కమిషనర్ గారికి అలాగే ఎస్పీ గారికి కూడా మనం కలిసి మాట్లాడడం జరిగింది. జాతరకు సంబంధించిన శానిటేషన్ యొక్క మొత్తం వివరాలు కమిషనర్ గారు పరిశీలిస్తారు. అట్లే భద్రత యొక్క అన్ని అంశాలను కూడా ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్తాం. ఎక్కడ కూడా ఎటువంటి చిన్న
పొరపాట్లకు తావు లేకుండా మనమందరము ఈ కార్యక్రమాన్ని మన కుటుంబ కార్యక్రమంగా, మన ఊరి కార్యక్రమంగా, మన పెద్దలు ఏర్పరిచిన కట్టుబాట్లను గౌరవించే ప్రతి ఒక్క హిందూ కుటుంబ సభ్యుడిగా మనమందరూ మీ అందరి బాధ్యత. సో మనమందరం కలిసికట్టుగా ఈ జాతర జయప్రదం చేయడానికి మీ యొక్క సహాయ సహకారాలను కోరి ప్రార్థిస్తూ, ఎల్లప్పుడూ మీ యొక్క సేవకై మేము ఎదురు చూస్తూ పొన్యమ్మ దేవస్థానం, అట్లే గంగమ్మ దేవస్థానం వంశపారంపర్య ధర్మకర్త సికే బాబు గారు, మరి హేమంత్ గారి కుటుంబ సభ్యులు, ఈ ఉత్సవ కమిటీ యొక్క బోర్డు మెంబర్స్ అందరి తరఫున మీ యొక్క సవినయంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.